యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం సీతాపయనం. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు. యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాస్య బ్రహ్మ, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ హీరోలైన పర్యావరణవేత్త, సామాజికవేత్త డాక్టర్ ప్రకాష్ ఆమ్డే, డాక్టర్ మందాకిని ఆమ్డే, ట్యాంక్ బండ్ శివ, పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ తదితరులని సీతాపయనం టీం సత్కరించి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో హాస్య బ్రహ్మ, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడుతూ, మంచి మనిషి, రియల్ జెంటిల్మెన్ అర్జున్ గురించి ఈ ఈవెంట్కు వచ్చాను. రియల్ హీరోల్ని సత్కరిస్తున్నాను అని అర్జున్ చెప్పినప్పుడు ఎంతో సంతోషించాను. ఇలాంటి గొప్పవారిని సత్కరించే అవకాశం అందరికీ లభించదు. అర్జున్ దర్శకత్వం వహించిన జై హింద్ 2 చిత్రంలో నేను నటించాను. అర్జున్ ఎప్పుడు ఎవరిని డిమాండ్ చేయరు, ఎప్పుడూ కూడా సౌమ్యుడిగానే ఉంటారు. ఈ చిత్రంలో ఐశ్వర్యకు మంచి పేరు రావాలి, అర్జున్ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. దర్శక నిర్మాత అర్జున్ సర్జా మాట్లాడుతూ, సీతాపయనం అనేది ఒక్కరి ప్రయాణం కాదు, నా కూతురుని ఓ మంచి కథతో, పాజిటివిటీ ఉన్న సినిమాతో పరిచయం చేయాలని అనుకున్నాను. ఇదొక డిఫరెంట్ జానర్ కథ. నా కూతురికి ఓ బహుమతిలా ఈ సినిమాని ఇవ్వాలని అనుకున్నాను. జనాలకు ఓ మంచి చిత్రాన్ని ఇవ్వాలనే బాధ్యతతో ఈ చిత్రాన్ని తీశాను. ఎంతో నిజాయితీతో ఈ మూవీని తీశాను. ఉపేంద్ర గారి అన్న కొడుకు నిరంజన్ చాలా టాలెంటెడ్ పర్సన్. అభి పాత్రలో అద్భుతంగా నటించాడు. నా కూతురి గురించి నేను కాకుండా ఆడియన్స్ చెప్పాలి. ఈ చిత్రంలో ఐశ్వర్యను చూసి అందరూ మెచ్చుకుంటారని భావిస్తున్నాను. హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ, సీతాపయనం నాకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది నాకొక ఎమోషన్. ప్రేమ గురించి, కుటుంబం గురించి, విలువల గురించి చెప్పే చిత్రం ఇది. ఈ సినిమాలో సత్యరాజ్ గారు మా నాన్న పాత్రను పోషించారు. ఈ మూవీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు పనిచేశారు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత, నేను గర్వంగా చెప్పుకునే నా తండ్రి అర్జున్ గారికి థ్యాంక్స్. ఆయన పేరు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను. మేం మనస్ఫూర్తిగా, నిజాయితీగా ఈ మూవీని చేశాం. ఫిబ్రవరి 14న ఈ మూవీని సినిమా థియేటర్లలో అందరూ చూసి సపోర్ట్ చేయండి అని అన్నారు.